నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇన్ డెప్త్. నమస్కారం, లెర్న్ ఇన్ డెప్త్ ఛానల్కి స్వాగతం. నా పేరు ప్రదీప్. ఈరోజు మనం ఈ వీడియోలో కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే సిఎస్ఎల్ ఒక మినీ రత్న కంపెనీ నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. శాలరీ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, స్టార్టింగ్ మరియు లాస్ట్ డేట్, ఇంకా ఎలా అప్లై చేయాలి అనే విషయాలన్నీ క్లియర్గా చూద్దాం. ఇక స్టార్ట్ చేద్దామా? సరే, ఈరోజు మనం ఏమేమి విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఆ తర్వాత ఖాళీలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వయస్సు పరిమితి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఇక మొదటి సెక్షన్తో మొదలుపెడదాం. నోటిఫికేషన్ ఓవర్వ్యూ, ఇంకా ముఖ్యమైన తేదీలు. అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నించొచ్చింది? ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే సిఎస్ఎల్ నుంచి వచ్చింది. ఇది మన భారత ప్రభుత్వానికి చెందిన ఒక మినీ రత్న కంపెనీ అండి. సో చాలా మంచి అవకాశం. వర్క్మెన్ కేటగిరీలో పర్మనెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఎన్ని పోస్టులు అనుకుంటున్నారా? ఏకంగా 132 వేకెన్సీస్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, టెంపరరీ కాదు, పర్మనెంట్. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక తేదీల విషయానికి వస్తే, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 26, 2025 నుంచి పోర్టల్ ఓపెన్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు? జనవరి 12, 2026. గుర్తుపెట్టుకోండి, చివరి రోజు వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. సర్వర్ బిజీ అవ్వొచ్చు, ఇంకేవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావొచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేసేయండి. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. వేకెన్సీస్ మరియు రిజర్వేషన్లు అంటే ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలున్నాయి, కేటగిరీల వారీగా ఎలా డివైడ్ చేశారు అనే వివరాలు చూద్దాం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే దీని బట్టే కదా మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలో డిసైడ్ చేసుకునేది. ఓకే, ఇక్కడ టేబుల్లో కొన్ని పోస్టుల వివరాలు చూద్దాం. అన్నిటికంటే ఎక్కువగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ బ్రాంచ్లో 36 పోస్టులున్నాయి. ఇది చాలా మంచి నంబర్. ఆ తర్వాత సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్మ్యాన్ మెకానికల్లో కూడా 20 పోస్టులున్నాయి. మీరు చూడొచ్చు, ప్రతి పోస్టుకి యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అని కేటగిరీల వారీగా వేకెన్సీస్ని క్లియర్గా ఇచ్చారు. ఇక మిగిలిన పోస్టుల విషయానికి వస్తే చూడండి, అసిస్టెంట్ పోస్టుకి ఏకంగా 34 వేకెన్సీలున్నాయి. ఇది కూడా చాలా పెద్ద నంబర్. అయితే ఇక్కడొక చిన్న విషయం గమనించాలి. అసిస్టెంట్ పోస్టుకి పే స్కేల్ W6, అదే మిగతా చాలా పోస్టులకి W7 పే స్కేల్ ఉంది. ఈ టేబుల్ చివర్లో మొత్తం 132 పోస్టులకి కేటగిరీల వారీగా బ్రేకప్ కూడా ఇచ్చారు. రైట్, ఇక మనందరికీ చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చేశాం. అదే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఎక్స్పీరియన్స్. మనం అప్లై చేయాలంటే మనకుండాల్సిన అర్హతలేంటి, అసలు మనం ఎలిజిబుల్ కాదా అనేది ఇక్కడే తెలుస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా విందాం. ఓకే, ముందుగా డ్రాఫ్ట్స్మ్యాన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల గురించి చూద్దాం. ఈ పోస్టులకి మీరు సంబంధిత ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసి ఉండాలి, అది కనీసం 60% మార్కులతో. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికొస్తే సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్మ్యాన్కి కనీసం 2 ఏళ్ల అనుభవం అడిగారు, అదే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి అయితే 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇప్పుడు మిగతా పోస్టుల క్వాలిఫికేషన్స్ చూద్దాం. ల్యాబ్ అసిస్టెంట్ మెకానికల్కి మెకానికల్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కావాలి. అదే ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్కైతే బీఎస్సీ కెమిస్ట్రీ చేసుండాలి. ఇక స్టోర్ కీపర్ పోస్ట్కైతే ఏదైనా డిగ్రీతో పాటు మెటీరియల్స్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా ఉండాలి, లేదా ఇంజనీరింగ్ డిప్లొమా అయినా పర్లేదు. ఫైనల్గా అసిస్టెంట్ పోస్ట్కి ఆర్ట్స్, సైన్స్, కామర్స్, బీసీఏ, బీబీఏ ఇలా ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. అయితే ఈ అన్ని పోస్టులకి కూడా మినిమం 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పోస్టులకి బీటెక్, ఎంఎస్సీ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్లు అప్లై చేయడానికి వీల్లేదు. వాళ్ళు నాట్ ఎలిజిబుల్. నోటిఫికేషన్లో డిప్లొమా లేదా డిగ్రీ అడిగితే అదే ఉండాలి. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే మీ అప్లికేషన్ వెంటనే రిజెక్ట్ అయిపోతుంది. ఇది చాలామంది చేసే కామన్ మిస్టేక్. సో ప్లీజ్ ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. సరే, క్వాలిఫికేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ లిమిట్ అంటే వయోపరిమితి. దీని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 35 సంవత్సరాలు. ఈ ఏజ్ లిమిట్ ఎప్పటికి లెక్కేస్తారంటే అప్లికేషన్ చివరి తేదీ అయిన జనవరి 12, 2026 నాటికి.
అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు జనవరి 13, 1991 లేదా ఆ తర్వాత పుట్టి ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. మిగతా కేటగిరీల వాళ్లకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ వర్తిస్తుంది. రైట్. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్కొచ్చాం. అదేంటంటే శాలరీ ఎంత, ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు. సో ముందుగా జీతం వివరాలు చూసేద్దాం. శాలరీ ప్యాకేజ్ చాలా బాగుందనే చెప్పాలి. ఇక్కడ 2 రకాల పే స్కేల్స్ ఉన్నాయి, W6 ఇంకా W7. W6 పే స్కేల్లో అయితే నెలకు దాదాపుగా 41,055 రూపాయలొస్తుంది. అదే W7 పే స్కేల్లో అయితే నెలకు సుమారుగా 42,773 రూపాయల జీతం వస్తుంది. ఇది జస్ట్ బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ కలిపి. ఇవి కాకుండా పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఇలాంటివన్నీ అదనంగా ఉంటాయి. సో ఓవరాల్గా మంచి సాలరీ అనే చెప్పాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సీనియర్ షిప్ డ్రాఫ్ట్స్మ్యాన్ పోస్టుకి కొంచెం డిఫరెంట్గా ఉంది. వీళ్లకి 2 ఫేజులలో ఎంపిక ఉంటుంది. ఫేజ్ 1లో 70 మార్కులకి ఒక ఆబ్జెక్టివ్ ఆన్లైన్ టెస్ట్ పెడతారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకి ఫేజ్ 2లో 30 మార్కులకి క్యాడ్ సాఫ్ట్వేర్పై ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది. మరి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఎలా ఉంటుంది? మొత్తం 70 మార్కులకి కదా. ఇందులో 20 మార్కులు జనరల్ టాపిక్స్ అంటే జీకే, ఇంగ్లీష్, రీజనింగ్, యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. ఇక మిగిలిన 50 మార్కులు కంప్లీట్గా మీ కోర్ సబ్జెక్ట్ నుంచే ఉంటాయి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇక డ్రాఫ్ట్స్మ్యాన్ కాకుండా మిగిలిన అన్ని పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్లక్కూడా ఫస్ట్ ఫేజ్లో 70 మార్కులకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, అది కామన్. కానీ సెకండ్ ఫేజ్లో చిన్న చేంజ్ ఉంది. వీళ్లకి ప్రాక్టికల్ టెస్ట్ బదులుగా 30 మార్కులకి ఒక డిస్క్రిప్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఆబ్జెక్టివ్ టెస్ట్ 70 మార్కులు, అందులో 20 జనరల్, 50 సబ్జెక్ట్. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏమో కంప్లీట్గా మీ సబ్జెక్ట్ పైనే 30 మార్కులకుంటుంది. అంటే టోటల్గా 100 మార్కులకి మీ సెలక్షన్ ఆధారపడి ఉంటుందన్నమాట. అన్నీ తెలుసుకున్నాం. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. అదే అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ఫీజు వివరాలు. అంటే ఎలా అప్లై చేయాలి, ఫీజెంత కట్టాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్, అంటే ఒక్కసారి కట్టాక మళ్ళీ తిరిగి రాదు. మీరు ఆన్లైన్లోనే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజుని పే చేయొచ్చు. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఇంకా పర్సన్స్ విత్ బెంచ్మార్క్ డిసెబిలిటీస్ అంటే దివ్యాంగుల కేటగిరీకి చెందిన వాళ్ళుంటారో వాళ్లకి ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపుచ్చారు. వాళ్ళొక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. మరి ఎలా అప్లై చెయ్యాలి? ముందుగా అఫీషియల్ వెబ్సైట్ www.cochinshipyard.in కి వెళ్ళండి. అక్కడ కెరీర్ అనే పేజీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సిఎస్ఎల్ కొచ్చిన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ 2 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక క్యాండిడేట్ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. ఫైనల్గా సబ్మిట్ చేశాక మీకొక యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. సరే, వీడియో ముగించే ముందు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఆర్గనైజేషన్ వచ్చి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. మొత్తం వేకెన్సీస్ 132. క్వాలిఫికేషన్స్ డిప్లొమో, బీఎస్సీ లేదా డిగ్రీ ఉండాలి, కానీ బీటెక్ ఉన్నవాళ్లు ఎలిజిబుల్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏజ్ లిమిట్ 35 ఏళ్లు. రిలాక్సేషన్స్ ఉంటాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 12, 2026. అఫీషియల్ వెబ్సైట్ www.cochinshipyard.in. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లర్న్ ఇన్ డెప్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.